బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ చెప్పొచ్చు బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ బాగా రీచ్ అయ్యారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 వీక్స్ వచ్చాను అనేది నాకు షాకింగ్ ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అడుగురిగా బస్ అయిపోయిందా? నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు, ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? కంప్లీట్ అవున క్వశ్చన్ తర్వాత ఇంకోటి అడగండి. నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ నబీల్ టాప్ 5 లో విష్ణు ఉంటుందా? విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతుంది. అంటే విష్ణుప్రియ మీకు స్పెషల్ కదా అన్న? అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, ప్రేరణ, యష్మి, సోనియా. ప్రేరణ. సోనియా పేరు చెప్పకుంటే పక్కన కొట్టేస్తా అని చెప్తున్నారా? లేదు, నా సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా హాయ్ చెప్తున్నారు. సోనియా గారు ఎక్కడ ఉన్నారు? శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ ఇట్. తేజకి రీజన్ చెప్పమంటే నెక్స్ట్ నామినేషన్ పాయింట్ వేసి చెప్తారు కదా, ఇప్పుడైనా చెప్తారా? మా పెద్దరు బయట అట్లీస్ట్ నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్ లో రాసిన కదా, లైక్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ నిజ హానెస్ట్ గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంగా కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ రా, మైండ్ గేమ్ మంచిగా ఆడతాను అనిపించిందే తేజని చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో. నేను పర్సనల్ ఒపీనియన్, ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మంచి ప్లేయర్. విష్ణు మరి మైసూర్ తీసుకెళ్తున్నారు, మీరు డిస్కషన్ చేసుకున్నారు కదా? మైసూరు నిఖిల్ మీరు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కదా తీసుకెళ్దామని. వస్తారంటే ఖండితంగా తీసుకెళ్తాం. ఇప్పుడు ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు.